లోపలికి అయితే వచ్చేసినాం గైస్. ఇక్కడ ఒక పర్సన్కి 650 తీసుకుంటారు గైస్. ఇక్కడే అన్నీ ఇస్తారు, డ్రెస్, షూస్, ఇంకా సాక్సెస్ అన్నీ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ నేను అది చాలా కాస్ట్లీ కదా 650 ఎందుకు ఒక పర్సన్కి అనుకున్నా. మేము అనుకున్నాం కానీ లోపలికి వెళ్ళినాక చూస్తే చాలా వర్త్ అనిపించింది. అక్కడ చాలా బాగుంది, నిజంగా బాగుంది, చాలా వర్త్. కానీ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే అక్కడ మన మొబైల్స్ అనేది అలో లేదన్న. కానీ ఒక పర్సన్ అయితే ఒక పర్సన్ని మాత్రమే తీసుకొని వెళ్ళచ్చు ఫ్యామిలీకి. దానికి కూడా డబ్బులు తీసుకున్నాం. మన మొబైల్ మనం తీసుకోవడానికి కూడా 50 రూపీస్ ఛార్జ్ చేసినారనమాట. అట్లా ఎంతమంది ఉంటారు. సో దాన్ని మనీ మైండెడ్ అంటారనమాట. బాగా ఎంజాయ్ చేసినారు. కానీ నిజంగా మెయింటెనెన్స్ బాగా ఉంది అక్కడ. నిజంగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే బాగా ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా ఒక కొత్త వరల్డ్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. చిన్నప్పుడు ఏదైనా ఫిలిం చూస్తే ఇట్లా ఇంగ్లీష్ ఫిలిమ్స్ అట్లా. ఇక్కడ డ్యాన్స్ కూడా మ్యాట్ లాగా ఇస్తారు. ఫుల్ జారచ్చు, పైన నుండి జారచ్చు. సో అది కూడా బాగుంది. నేను ఎక్కడ కింద పడతానో అనుకున్నా, బాగుంది అది కూడా. ఇంకా ఏదో బల్ల ఎగ్జిబిషన్ పోతే కొంచెం ఫీల్ వస్తుంది కదా అట్లా. కానీ ఫుల్ చల్లగా ఉంది. ఎందుకు అంత కోట అంత అనుకున్నా. నిజంగా చలి పెడుతుంది. 1 అవర్ కంటే ఎక్కువ ఉండలేరు వాళ్ళు, కాబట్టి వాళ్ళు కూడా 1 అవరే పెట్టారు. ఇంకంతే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్నో వరల్డ్. ఇది లుంబిని పార్క్ గైస్, ద మోస్ట్ అవైటెడ్ వన్. ఇక్కడ నుండే మనం హుస్సేన్ సాగర్ అంటే బోటింగ్లో వెళ్తాం. సో ఇక్కడ పర్ పర్సన్ టికెట్ వచ్చేసి 20 రూపీస్. సో ఇంకా బోటింగ్ మేము ఎక్కడికైనా ఫస్ట్ అయితే బోటింగ్కే వెళ్దాం అనుకున్నాం. ఇంకా లేట్ అయిపోతుంది, మేము ఊరికి వెళ్ళాలి కదా, మాది అనంతపూర్ అనమాట. సో ఇదంతా బోటింగ్ వెళ్ళే రూట్. సో దీంట్లో వచ్చేసి చాలా టైప్స్ ఉన్నాయి. స్పీడ్ బోట్ అని ఉంది, నార్మల్ బోట్ అని ఉంది, ఇంకా డ్యాన్స్ బోట్ అని ఉంది. ఐ థింక్ స్పీడ్ బోట్ కొంచెం తక్కువ, బట్ అదే అనమాట స్పీడ్ బోట్. చాలా స్పీడ్గా వెళ్తుంది, ఒక ట్రావెల్ చేసినట్టు ఉంటుంది బాగా. దీంట్లో జస్ట్ కూర్చున్నట్టు ఉంటుంది అంటే ఏం ఫీల్ ఉండదు, బట్ ఫొటోస్ మాత్రం సూపర్ వస్తాయి. నీకు టిప్ ఏంటంటే మీరు త్వరగా వెళ్తే అక్కడ కార్నర్ సీట్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ వాటర్ మీరు బాగా రావాలి కదా ఫొటోస్. సో ఖచ్చితంగా కార్నర్ సీట్ అయితే తీసుకోండి. మీరు ఫాస్ట్గా వెళ్ళండి, చాలా రష్ ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరికి కార్నర్ సీట్ కావాలని ఉంటుంది. ఇంకా మోస్ట్ అవైటెడ్ వన్ ఇదే. ఫస్ట్ ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడ ఆపేసి అక్కడంతా ఫొటోస్, వీడియోస్ అక్కడంతా బాగా ఫొటోస్ తీసుకున్న తర్వాత ఐ థింక్ సో 1/2 అవర్ 45 మినిట్స్ వరకు మేము అక్కడే ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ బోట్ వస్తుంది, తర్వాత డ్రాప్ చేస్తారు. ఇదే అనమాట నైట్ టైం అయితే బాగుంటుంది. లైటింగ్స్ చాలా మంచి ఫీల్గా సాటిస్ఫాక్షన్తో వెళ్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హైదరాబాద్. అక్కడ బిర్లా టెంపుల్ వైట్ కలర్ అన్నీ అక్కడక్కడే ఉన్నాయి. సో బిర్లా టెంపుల్ అక్కడ లోపలికి మొబైల్స్ అలౌ చేయరు. ఏం తీసుకోవాలనుకున్నా మీరు బయటనే తీసుకోవాలి. షూటింగ్స్కి అయితే అలౌ చేస్తారు, బట్ మనకైతే ఉండదు గైస్. ఒక పర్సన్ అయితే తీసుకెళ్ళినారు, నేను చూసినాను. బట్ అట్లా అయితే చేయొద్దు, వాళ్ళు దాచిపెట్టుకొని తీసుకుపోయినారు గైస్. అట్లయితే చేయొద్దు. సెక్యూరిటీ అయితే చూస్తారు గైస్, సెక్యూరిటీ చూస్తే ఇబ్బంది అవుతుంది. సో బీ కేర్ఫుల్. బట్ లోపలైతే చాలా బాగుంది. తీసుకొని మనల్ని కూడా అలో చేసిందంటే బాగుంది అనిపించింది. చాలా బాగుంది. ఫుల్ మెమరీస్. ఫొటోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫొటోస్ పిచ్చోళ్ళు అనుకుంటారు కానీ అంత సీన్ లేదు. దీస్ ఆర్ ద మెమరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం. సో ఇట్ ఈస్ వెరీ స్పెషల్ టు అస్. సో ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి నిజంగా ఎక్సైట్మెంట్ చాలా ఉంటుంది కదా. మీరు కూడా ఫస్ట్ టైం వెళ్తే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఇవి ఏమైనా తెలుసుకొని వెళ్ళడం బెటర్. ఏమైనా తెలుసుకొని వెళ్తే ఈజీగా ఉంటుంది కదా అక్కడ. సో ఇఫ్ యూ రియలీ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా ఎఫర్ట్స్ పెట్టా గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మీ సపోర్ట్ అయితే కావాలి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది నా స్టార్టింగ్ స్టేజ్, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నా. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ రియలీ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్, బాయ్.